చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాస్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం టీడీపీ నెగ్గినట్లు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంలో ఆమంచి వర్గం కౌన్సిలర్లతో కలిపి 26 మంది కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొన్నారని ఆర్డీఓ వెల్లడించారు. అదే క్రమంలో వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ జైసన్ బాబుపై కూడా టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. జైసన్ బాబుకు వ్యతిరేకంగా 27 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ముగిసిందని కూడా నివేదికను కలెక్టర్కు అందచేయనున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాలతో కొత్త మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి కౌన్సిలర్లు తమ వైపు ఆకర్షితులయ్యారని కూడా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. కలెక్టర్ గారికి నివేదన జరుగుతుంది. దాని ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము 14 క్లియర్ వర్కింగ్ డేస్ను చేసి అన్ని చట్టాలను అన్ని నియమాలను పాటిస్తూ ఈరోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది. దాంట్లో చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 26 మంది ఓటింగ్ చేశారు. అలాగే వైస్ చైర్మన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి 27 మంది ఓటింగ్ జరిగింది. సో వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ను. సో దీనికి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఈ నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాము. కలెక్టర్ నుంచి మనం ప్రభుత్వానికి వెళ్ళి తర్వాత ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో ఎలక్షన్కు ప్రాసెస్ కండక్ట్ చేసి మనం చేస్తామండి. ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ చేయడం అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని. అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వారు ఇప్పుడే రిజైన్ లెటర్ కూడా ఇచ్చారు. ఈ పద్ధతిలో జరగడం జరిగింది. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పక్క నుంచి బీజేపీ అందరూ కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ చీరాల మున్సిపల్ కార్యాలయము మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో చైర్మన్ వైస్ చైర్మన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి మీద అవిశ్వాస తీర్మానం కౌన్సిలర్స్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అని ఆరా తీస్తే అసలు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, ఫండ్స్ యూటిలైజేషన్ సరిగ్గా లేదు, చీరాలలో అభివృద్ధి అనేది ఏమీ జరగట్లేదు, పైపెచ్చు మహిళా కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు